చదువుకోలేని వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆధునిక విధానంలో కూడా ఇంకా చాలా ప్రాంతాలలో 8వ తరగతి 10వ తరగతికి అంతకంటే ఇంకా కొంత ఇంటరు ఆ మధ్యలో చదువులు ఆగిపోయి వాళ్ళ జీవన పరిస్థితులు ప్రభావాలతో ఇబ్బందులు గురైనాము, చదువుకోలేకపోతున్నామని చాలామంది అంటున్నారు. అయితే ప్రభుత్వాలు విద్యా వ్యవస్థకు సంబంధించి ఎన్నో విధాలుగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా చదువుకోవాలి అందరూ అని చాలామంది చెప్తానే ఉన్నారు. కానీ చదవలేక కొంతమంది మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు. అయితే చదువుకున్న ఒక బలం, చదువుకున్న ఒక విలువ ఏంటంటే భారతదేశంలో ఒక ప్రధానమంత్రి కూడా అతను ఒక నామినేషన్ చేయాలా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఆయన నిలబడుకోవాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక భారతదేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎక్కడైనా కానీ ఒక పెద్ద నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఇంకా ఎవరైనా కూడా ఆ పదవులకు వాళ్ళ నామినేషన్లు వేయాలా అంటే చాలా చోట్ల చాలా ఏరియాలలో ఆ కలెక్టర్ గారు కూర్చుంటే వీళ్ళు నిలబడుకోవాల్సిన పరిస్థితి. చదువుకున్న బలం, చదువుకున్న ఒక వ్యక్తికి ఎంత గౌరవప్రదమైన విధానాలు ఉంటాయో ప్రజలు తెలుసుకోవాలి.